ఏమంటివి జాతి నిపమున సూతస్థుతుల కింద అర్హత లేదందువా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుత్సాకరమైన నీ సమూహం ఎట్టిది. మట్టి కుండన ముట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా హస్వత్ పితామహుడు కురుకుల రుద్రుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించరేమయ్యా, మా వంశానికి మూల పురుషుడని వశిష్ఠుడు దేవ వేశ్యకు ఊర్వశిపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండలాంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడి ఎందు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధురాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణం చేయడానికి మీతో కీర్తింపబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అని వీర్థవాదములెందుల. ఓహో, రాచరిక మహారథ నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమే వెలుగొందు అంగరాజ్యంకి ఇప్పుడైతే మూర్తాభిషక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగంగా కొనితెమ్ము. మామా గాంధర్వ సార్వభౌమ, సురిచిరి మణిమయ మండిత సువర్ణ సింహాసనాన్ని తెప్పింపుము. పరిజన్లారా, పుణ్య భాగీరథి నదితో ఏములు అందుకొనుడు. కళ్యాణ భట్లారా, మంగళ తూర్య రోములు సుస్వరంగా మ్రోగనిండు. వందమాదిగలారా, కన్న మహారాజును కైవర్యం గావింపుడు. పుణ్యాంగులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమదేంద్రదేవాస్తాం విశ్వరూపా వదంతి సారమిత్రే సమాజంగానాదేర్వాగస్మానవదైద తదేవ లగ్నం సృజనం తదేవ దారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రేంద్రామయాయే భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్వస్తి న ఇంద్రవృత్తశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. ఆనందకర్తమశ్చేవ నిక్షేలశ్రుతాः విజయశ్రేష్వయ పుత్ర స్వయం శ్రీదేవి దేవతా పద్మాసనే పద్మవోరు పద్మాక్షే పద్మసంభవే బ్రహ్మాంబోషదస్వాక్షి సౌఖ్యం భవామ్యహం అశ్వదాయ చ గోదాయ ధనదాయ మహాధనే ధనం మే శుభగాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్రధనం ధాన్యం అస్తశ్వాజావదోదకం ప్రజానాం భవజమాతా ఆయుష్మంతం కరోతమాం చంద్రాభాం లక్ష్మీరీశానాం సూర్యాభాం ప్రేమేశ్వరీ చంద్రసూర్యాది సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ వాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్ర బృహస్పతిం వరుణం ధనమస్పతే వైనదేయ సోమం పిబత్రః స్వామందనస్య సోమినో మహ్యం దదాతి సోమినీ శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. కళ్యాణాద్భుతాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అలవేలుములో సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنا عابد ما عبدتم ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي دين. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. बोला हमारी महफिल को तेरी बारे में कबूल फरमा.
मौला हिंदुस्तान वतन अजीज़ में खूब अमन व शांति अता फरमा, आधुनिक शहर में अमन व शांति अता फरमा। मौला हमारे मारुति नायडू साहब का जो जन्मदिन है मौला, इस जन्मदिन की बरकत से मौला इन्हें हिदायत अता फरमा, सिरात मुस्तकीम पर चलने की तौफीक अता फरमा। मौला हम सबको मिलजुल कर रहने की तौफीक अता फरमा, आपसी भाईचारे को कायम रखने की तौफीक अता फरमा। इनको बेहतरीन लीडर बना मौला, हमारी दुआओं को तेरी बारगाह में कबूल अता फरमा। इन्नल्लाह व मलाइकतहू युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారం జరుగుతుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. లోగిన నీ భార్య పలికి రాజుకోని వలె నీ భోజనం బలకు వయోవ మొక్కుల వలె యెహోవా యందు భయభక్తులు గలవారిలాగా ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగజేయును. నీ పిల్లల పిల్లలను ఉంచుదవు. ఇశ్రాయేలు మీద సమాధానం పొందును. దేవుడు ఆయుస్సు, ఆరోగ్యము, ఆశీర్వాదము, అధికారం ఇచ్చే దేవుడు. యేసుక్రీస్తు నామములో మారుతి నాయుడు గారికి ఆయుస్సును, ఆరోగ్యమును, అధికారమును, ఆశీర్వాదమును ఆయనే దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, ఘనమైన నామములో యవన మరి యువ నాయకుడు తండ్రి కార్యక్రమంలో పాల్గొన్న అందరూ బట్టి జన్మదిన కార్యక్రమంలో కుమారుడికి మా తండ్రి దీర్ఘాయువును సుఖజీవం గడుపు సంవత్సరం దయాగ్రితము ధరింపజేసిన తండ్రి తన యొక్క ఆలోచనలు మా ప్రభావ తండ్రి మా ప్రభావ లోకంలో ఏమి చేయాలనుకున్నారో మా ప్రభావ సమస్తము మీరు తోడుగా ఉండి ఈ కార్యములు ఘనమైన రీతిలో జరిగించుమని ఈ జన్మదిన కార్యక్రమం ప్రత్యేకించి కుమారుడికి మా పిల్లల ఆశీర్వాదం అందుకోమని వచ్చిన వారందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థించండి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కాపుదల, సహవాసం అలాగే నెరవేర్చిన ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ సదా ఆమేన్. कौमी एकता हिंदू, मुसलमान, सिख, ईसाई, शरीफ कौशल ट्राइब, कोई अमीर अमीर उनके साथ लेके चलना, उनके साथ काम करना, ये घर की निशानी है। मैं इसका साक्षी हूँ। मैं खुद अपने आप जानता हूँ। कई सालों से नायडू साहब की फैमिली, हमारे जितने भी, जब वो एमएलए थे, जब एमएलए नहीं थे, जब लीडर थे या कोई भी थे, पब्लिक लाइफ में जब भी थे, सारे कौम को लेकर, सारे मज़हब के लोगों को लेकर, सारे कम्युनिटी को लेकर चलते आए, जिसकी आज एक निशानी, एक डेमोन्स्ट्रेशन। It's a demonstration of the spirit and the belief and the thought and the belief in it. ये मारुति साहब का जो ये छोटा सा बर्थडे नहीं है, एक बहुत बड़ी आवाज है, एक बहुत बड़ा जुनून है, एक बहुत बड़ा जज्बा है, एक बहुत बड़ा ख्याल है। वो चाहते तो बर्थडे एक बहुत बड़ी है ना डीजे के साथ भी कर सकते थे। वो और दूसरी बात, उनका जो काम है वो अहले सियासत जाने, उनका जो काम है वो अहले सियासत जाने। अपना पैगाम मोहब्बत है जहाँ तक पहुँचे, अपना पैगाम मोहब्बत है जहाँ तक पहुँचे। आज बहुत खुशी हुई, आधुनिक शहर में एक कॉमन सोसाइटी की मिसाल देखने को पाई जा रही। हमारे मारुति नायडू साहब के बर्थडे के मौके पर यहाँ पर क्रिश्चियन फादर्स लोग और हमारे पंडित पुजारी जी भी आए और हमारे काजी साहब भी आए। एक बहुत पीसफुल सीन देखने को मिला। बहुत दिनों के बाद आधुनिक में एक ऐसा स्टेज बनाए मारुति नायडू साहब कि यहाँ पर सारे मजहब के लोग मिलकर मोहब्बत के साथ स्टेज पर खड़े हुए और मोहब्बत के साथ इन्हें दुआ करे। मेरी दुआ है अल्लाह ताला हम सबको यूं ही मिलजुल कर रहने की तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नायडू साहब की फैमिली, हमारे जितने भी, जब वो एमएलए थे, जब एमएलए नहीं थे, जब लीडर थे या कोई भी थे, पब्लिक लाइफ में जब भी थे, सारे कौम को लेकर, सारे मज़हब के लोगों को लेकर, सारे कम्युनिटी को लेकर चलते आए, जिसकी आज एक निशानी, एक डेमोन्स्ट्रेशन। It's a demonstration of the spirit and the belief and the thought and the belief in it. ये मारुति साहब का जो ये छोटा सा बर्थडे नहीं है, एक बहुत बड़ी आवाज है, एक बहुत बड़ा जुनून है, एक बहुत बड़ा जज्बा है, एक बहुत बड़ा ख्याल है। वो चाहते तो बर्थडे एक बहुत बड़ी है ना
डीजे के साथ भी कर सकते थे, वो चाहते तो बहुत बड़े फंक्शन हॉल में भी कर सकते थे। आज चर्च के फादर आए, मंदिर के पंडित आए, मुसलमानों के कुछ रहनुमा आए, ये सब लोगों को लेके उन्होंने अपना बर्थडे किया। इसका मतलब ये है कि मुझे आशीर्वाद चाहिए, हिंदुओं का भी आशीर्वाद चाहिए, मुसलमानों का भी मुझे चाहिए, क्रिश्चियन का भी, और मुझे विकास से बिलीव इन इट। ये दिखाने का होता तो नहीं करते। And I wish this family a very very successful, और मार्केट सबको बहुत ही prosperity, happiness in the years to come, a good health, and may God bless you all the time. ఏమంటివి జాతి నిపుణుల సూతస్థుతుల కింద అర్హత లేదందువా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని చక్రీ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుత్సాకరమైన నీ సమూహం ఎట్టిది, మట్టి కుండన ముట్టితివి కదా. నీది ఏ కులము ఇంత ఏలా. హస్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పించరేమయ్యా, మా వంశానికి మూల పురుషుడని వశిష్ఠుడు దేవ వేశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండలాంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడి ఎందు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విదూరాండ్రైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పినపితామహ అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాస్తో ధర్మ నిర్మాణం చేయడానికి మీతో కీర్తింపబడుతున్నా. ఈ విదరదేవుని కనలేదా. సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అని దీర్ఘవాదములెందుల. ఓహో, రాచరిక మహారథం నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమే వెలుగొందు అంగరాజ్యంకి ఇప్పుడైతే మూర్తాభిషక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగంగా గణితము. మామా గంధర్వ సార్వభౌమ, సురిచిరి మణిమే మండిత సువర్ణ సింహాసనాన్ని తెప్పింపుము. పరిజన్లారా, పుణ్య భాగీరథి నదీ తోయములు అందుకొనుడు. కళ్యాణ భట్లారా, మంగళ తూర్యారోములు సుస్వరంగా మ్రోగనిండు. వందమాదిగలారా, కన్న మహారాజును కైవార్యం గావింపు. పుణ్యాంగులారా, ఈ రాధాశత్రుకు పాలభాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది భోజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యులకి వాంఛలు చెలరేగా వీరగంధ నిధులార్పుడు. నేను ఈ సకల మాజన సమక్షమున పండిత పురుష మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కులకలంక మహాపంచలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదును. థ్యాంక్ యూ అండి. ఏమంటివి జాతి నిపుణుల సూతస్థుతుల కింద అర్హత లేదందువా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని చక్రీ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుత్సాకరమైన నీ సమూహం ఎట్టిది, మట్టి కుండన ముట్టితివి కదా. నీది ఏ కులము ఇంత ఏలా. హస్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పించరేమయ్యా, మా వంశానికి మూల పురుషుడని వశిష్ఠుడు దేవ వేశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండలాంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడి ఎందు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విదూరాండ్రైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పినపితామహ అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాస్తో ధర్మ నిర్మాణం చేయడానికి మీతో కీర్తింపబడుతున్నా. ఈ విదరదేవుని కనలేదా. సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అని దీర్ఘవాదములెందుల. ఓహో, రాచరిక మహారథం నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమే వెలుగొందు అంగరాజ్యంకి ఇప్పుడైతే మూర్తాభిషక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగంగా గణితము. మామా గంధర్వ సార్వభౌమ, సురిచిరి మణిమే మండిత సువర్ణ సింహాసనాన్ని తెప్పింపుము. పరిజన్లారా, పుణ్య భాగీరథి నదీ తోయములు అందుకొనుడు. కళ్యాణ భట్లారా, మంగళ తూర్యారోములు సుస్వరంగా మ్రోగనిండు. వందమాదిగలారా, కన్న మహారాజును కైవార్యం గావింపు. పుణ్యాంగులారా,
ఈ రాధాసత్రంగ పాలభాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది భోజన సుకృత పరిపాక సౌలభ్య సహజ కౌశ కర్ష వైడూర్య ప్రభాదిత్యులకి వంచలు చెలరేగా వీరగంధ నిధులార్పుడు నేను ఈ సకల మాజన సమక్షమున పండిత పురుష మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కులకలంక మహాపంచలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదును. థ్యాంక్ యూ అండి.